Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. వెల్కమ్ టు విజిల్. స్వతంత్రం వచ్చింది అని దేశం సంబరపడింది. విదేశీయుడు వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాడు దేశం బయటకు వెళ్ళిపోయినా ఇంట్లో బానిసత్వం అలాగే కొనసాగింది. రాజ్యాంగం సమానత్వం ఇచ్చిందని పుస్తకాల్లో రాసుకున్నాం, కానీ ఇంటి గడప దాటగానే ఆ సమానత్వం మాయమైపోయింది. మహిళకు ఓటు హక్కు వచ్చింది, కానీ తన జీవితంపై హక్కు వచ్చిందా? ఆమె పేరు కుటుంబంలో ఉంది, కానీ ఆస్తిలో ఉందా? ఆమెకు పెళ్లి జరుగుతుంది, కానీ అది ఆమె ఎంపిక లేక శిక్ష? స్వతంత్ర భారతం తొలినాళ్లలో ఈ ప్రశ్నలకు చట్టపరంగా అడిగిన మొదటి గొప్ప సవాలే హిందూ కోడ్ బిల్. ఈరోజు గొంతు చించుకుంటున్న వారికి హిందూ కోడ్ బిల్ అంటే ఏంటో తెలుసా? శతాబ్దాలుగా పవిత్రం పేరుతో నడిపిన అన్యాయానికి నేరుగా విసిరిన సవాలు. మహిళలకు న్యాయం జరగని సమాజం నాగరిక సమాజం కాదు అని పండిట్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. మహాభారతంలో జోదశాలలో ద్రౌపది చీర పట్టుకుని లాగి ఆమెను అవమానించిన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడైన దుశ్శాసనుడు. ఆ సందర్భంగా ద్రౌపది ఇలా అంటుంది: శనిరివాధ రజస్వలాస్మి ఏకం చ వాసో మమ మందబుద్ధే సభాం నేతుం నర్హసి మామనార్యా. అంటే, బుద్ధిహీనుడా, నేనిప్పుడు రజస్వలను, ఏకవస్త్రను, అనార్యుడా, నన్ను సభలోకి ఎలా తీసుకుపోతావు? మహాభారత కాలంలో స్త్రీని గౌరవించటం నాగరికత అని చదువుకుని కూడా ఎంత అనాగరికంగా ప్రవర్తించాం అనే దానికి సజీవ సాక్ష్యం స్వతంత్ర భారతంలో హిందూ కోడ్ బిల్. స్త్రీ హక్కులను అడ్డుకోవటమే. మహిళకు ఆస్తిలో భాగం ఇవ్వండి, పెళ్లిని జీవిత ఖైదుగా చేయొద్దు, ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి, తల్లికి పిల్లలపై హక్కు ఉండాలి. కానీ ఈ మాటలే పురుషాధిక్య సమాజానికి భయంకరంగా కనిపించాయి. ఎందుకంటే అప్పటి వరకు పురుషుడు చెప్పిందే చట్టం, పురుషుడికే ఆస్తి హక్కు, పురుషుడికే నిర్ణయాధికారం. మహిళలకు మాత్రం విధిరాత, సహనం, మౌనం. అది ఒక్క రోజులో పుట్టిన అన్యాయం కాదు. సతీ, బాల్య వివాహాలు, విధవరాలిపై కఠిన నియమాలు, విద్యపై ఆంక్షలు, మళ్ళీ పెళ్లికి నిషేధం, కేరళలో బ్రెస్ట్ ట్యాక్స్ వంటి అమానుష ఆచారాలు, ఇవన్నీ మహిళను మనిషిగా కాకుండా వస్తువుగా చూసిన చరిత్ర. అలాంటి చరిత్రను మార్చడానికి హిందూ కోడ్ బిల్ వచ్చింది. కానీ వ్యతిరేకులు ఒక్కసారిగా ధర్మ రక్షకులుగా మారిపోయారు. ఇది హిందూ ధర్మంపై దాడి అన్నారు, ఇది పాశ్చాత్య సంస్కృతి అన్నారు, ఇది కుటుంబ వ్యవస్థను కూలదోస్తుంది అన్నారు. కానీ వాళ్ళు కాపాడాలనుకుంది ధర్మాన్ని కాదు, పురుషాధికారాన్ని. ఆర్ఎస్ఎస్ వర్గాలు, జనసంఘ నేతలు, సాంప్రదాయవాదులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి నాయకులు దీన్ని హిందూ వ్యక్తిగత చట్టాల్లో అనవసర జోక్యం అన్నారు. నెహ్రూ మాత్రం ఇది సామాజిక సంస్కరణకు అత్యంత కీలకమైన అడుగు అని మద్దతిచ్చారు. కానీ పార్లమెంట్లో చర్చలు, బయట నిరసనలు, లోపల రాజకీయాల మధ్య హిందూ కోడ్ బిల్ నిలిచిపోయింది. ఇందుకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1951లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా కేవలం రాజకీయ సంఘటన కాదు, అది ఒక్క గట్టి సందేశ ప్రకటన. ఈ దేశం మహిళా సమానత్వాన్ని భరించలేకపోతుంది అని. తర్వాత అదే బిల్లును ముక్కలు చేసి చట్టాలుగా తెచ్చారు. 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్, 56లో హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్. ఇది పూర్తి విజయం కాదు, కానీ ఒక రాజీ. అదే సమయంలో ఒక నిశ్శబ్ద విప్లవం. ఈ చట్టాలు మహిళలను కుటుంబంలో మనిషిగా గుర్తించేలాగా చేసింది, న్యాయాన్ని ఇంటి గడప దాటించాయి. కానీ ఒక చేదు నిజం ఇంకా మిగిలే ఉంది. చట్టం వచ్చింది, మగాడు మారాడా? ఇప్పటికీ ఆస్తిలో మహిళా హక్కు ప్రశ్నే, వివాహంలో ఆమె స్వేచ్ఛ చర్చే, కుటుంబంలో సమానత్వం వాదన దగ్గరే ఆగిపోయింది. అందుకే హిందూ కోడ్ బిల్ ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం.
ఈ వీడియో చూసే మహిళలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల స్థితిగతులు తెలుసుకోండి. కొన్ని కోట్ల కథలు నేటికి మీకు కంటతడి పెట్టిస్తాయి. ఈ సమాజం ఒక అసౌకర్యమైన అద్దం. ఆ అద్దంలో కనిపించేది ఒక్కటే, స్వతంత్రం వచ్చిన దేశం ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు దేశం మహిళా హక్కుల పేరుతో ఉప్పొంగుతుంది. 1992-93లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చాయి. కానీ జాతీయ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ ప్రశ్న మళ్ళీ పెద్ద యుద్ధంగా మారింది. 2010లో ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయింది, కానీ లోక్సభలో ఆగిపోయింది. ఎందుకంటే ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదని సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు పెద్ద కుటుంబాల మహిళలకే ఉపయోగపడుతుంది, వెనకబడిన మహిళలకు కాదు అనే వాదన వచ్చింది. ఇదే సమయంలో సీట్ల రొటేషన్ వల్ల తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చాలామంది ఎంపీలు భయపడ్డారు. హంగామా జరిగింది, బిల్లు చించేశారు, మైకులు లాగేశారు. చివరికి లోక్సభలో పాస్ కాకుండానే బిల్లు ల్యాప్స్ అయింది. మరి బీజేపీ 2023లో ఏం చేసింది? నారీ శక్తి వందన్ బిల్ తీసుకొచ్చింది, భారీగా ప్రచారం చేసింది, చాలా పార్టీలు మద్దతు ఇచ్చాయి, సులభంగా పాస్ అయింది. కానీ అసలు మైండ్ గేమ్ అక్కడే ఉంది. 2010లో పెద్ద ప్రశ్న, ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా. 2023లో బీజేపీ ఆ ప్రశ్ననే పక్కన పెట్టేసింది. ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది అని చెప్పింది. ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు అంటే సమస్యను పరిష్కరించలేదు, బీజేపీ తప్పించుకుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ 33% రిజర్వేషన్ వెంటనే అమలు కాదు, ముందు సెన్సెస్, తర్వాత డీలిమిటేషన్, ఆ తర్వాతే అమలు. అంటే మహిళలకు హక్కు ఇప్పుడే ఎందుకు ఇవ్వటం లేదు? ఇప్పుడున్న సెట్లో 33% అమలు ఎందుకు చేయలేకపోతున్నారు? రేపు డీలిమిటేషన్ జరిగితే కొత్త సంఖ్య ప్రకారం అదే 33% అమలు చేయొచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఎందుకంటే ఈ బిల్లు కేవలం మహిళా సాధికారిత కోసం వచ్చింది కాదు, రాజకీయ లెక్కల్లో వచ్చిన బిల్లు కాబట్టి. రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. 2024 ఎన్నికల ముందు మహిళా హక్కుల పేరుతో భావోద్వేగ వాతావరణం సృష్టించి 2023 మహిళా బిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రతిపక్షాలను మహిళలకు వ్యతిరేకులుగా చూపించటం, అదే సమయంలో డీలిమిటేషన్ రాజకీయాలకు బాట వేయటం, ఇదే బీజేపీ మాస్టర్ మైండ్ గేమ్. డీలిమిటేషన్ జరిగితే తాజా జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గిపోవచ్చు. ఇదే అసలు భయం. అమిత్ షా అందరికీ 50% సీట్లు పెరుగుతాయి అన్న మాట కూడా రాజకీయ ఉత్తుత్తి మాటగానే చూడాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం సీట్ల కేటాయింపు రాజ్యాంగంలోని 81(2)(a) ప్రకారం ఒక రాష్ట్రానికి కేటాయించే సీట్ల సంఖ్యకు ఆ రాష్ట్ర జనాభాకు మధ్య నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లో దాదాపు సమానంగా ఉండాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరగటం, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గటం వల్ల అందరికీ సమానంగా 50% పెంచితే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. బిల్లులో తాజా జనాభా లెక్కల ప్రకారం అని సుస్పష్టంగా పేర్కొన్నారు. మరి ఎవరిని మోసం చేయటానికి ఈ డ్రామాలు? దక్షిణ భారత ప్రజలను వంచించి ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఉత్తర భారతాన్ని మేపటానికి ఇక్కడి ప్రజలు, వ్యాపారస్తులు పగలు రాత్రి పనిచేస్తే మీగడ పెరుగు ఉత్తరాదికి, నీళ్ల మధ్యగా దక్షిణాదికి అన్న విమర్శకు సూటి జవాబు చెప్పకుండా నోటి మాట 50% పదాన్ని పట్టుకుని ఇక్కడి ప్రజలను వంచటాన్ని ఏమని పిలుద్దాం? లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ PDT ఆచారి ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(a) ప్రకారం రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు నిర్ణయం తీసుకోవాల్సింది డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ మాత్రమే, కానీ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా అది పనిచేయాలన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది కమిషన్ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం అలాంటి చట్టబద్ధ చర్యలకు అవకాశం ఇచ్చిందా అంటే స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే
మహిళా బిల్లు ఒకవైపు, దాని ముసుగులో డీలిమిటేషన్ రాజకీయాలు మరోవైపు. ఇక్కడే ఏపీ సీఎం సౌత్ ఇండియాతో పాటు దేశంలోనే సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన పాత్ర విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల హక్కులు, భవిష్యత్తు, రాజకీయ సమతుల్యం స్టేక్లో ఉండగా ఇతర దక్షిణాది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా చంద్రబాబు మాత్రం ముందుకొచ్చి మరీ బిల్లుకు మద్దతుగా లేఖలు రాయటం, ఏపీ నుంచి మహిళా నాయకురాళ్లను పార్లమెంటు గ్యాలరీలకు పంపించటం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయటం, స్వయంగా ప్లక్కార్డులు పట్టుకుని నిరసన రాజకీయాల్లో కనిపించటం చాలామందిని షాకు గురిచేసింది. ఒకప్పుడు ఫెడరల్ హక్కుల గురించి గొంతెత్తిన నాయకుడు ఈరోజు దక్షిణాది ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ముందున్న ఎందుకు ఒక్క గట్టి ప్రశ్న కూడా అడగలేకపోతున్నారు? డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లాభం, దక్షిణాది స్వరం తగ్గిపోతుందని తెలిసిన నాయకుడే చంద్రబాబు. అయినా ఈ విషయంలో బీజేపీకి కవచంలాగా మారటం ఏం సూచిస్తుంది? నాయకత్వం అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు, అవసరమైనప్పుడు నిటారుగా నిలబడే ధైర్యం ఉండాలి. కానీ ఇప్పుడు కనిపిస్తుందేంటి? ఎందుకు లొంగిపోయారు, ఎందుకు వంగిపోయారు అని అంటే సిబిఎన్ రాజకీయం సరిపడే చోట సరిపోయే రాజకీయమే అన్నమాట. ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే జగన్పై కేసులు, వివేక హత్య కేసు అసలు నిందితులు, 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలనపై చంద్రబాబు కేంద్రంపై ఇదే తీవ్రతతో ఒత్తిడి తీసుకొచ్చారా? ఆ విషయాల్లో కనిపించని ఆవేశం ఇక్కడ ఎందుకు ఇంత అతిగా కనిపిస్తుంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పెద్ద నిర్ణయం వెనుక ఒక రాజకీయ లెక్క ఉంటుంది. ఆ లెక్కలో ప్రజల ప్రయోజనం ఉందా లేక కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనమే ఉందా అని ప్రశ్నించుకోవాలి. హిందూ కోడ్ బిల్ కాలంలో మహిళలకు కుటుంబంలో హక్కు ఇవ్వటమే కొందరికి ప్రమాదకరంగా కనిపించింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ పేరుతో రాజకీయ నాటకం ఆడుతున్న వాళ్ళు కూడా ఆతానులో ముక్కలే అని తెలుసుకోవాలి. అసలు ఆ 33% హక్కు వెంటనే ఇవ్వటానికి ఎందుకు సిద్ధంగా లేరు అంటే చరిత్ర మారలేదు, ముసుగులు మాత్రమే మారాయి. నాడు ధర్మం పేరిట మహిళా హక్కులను అడ్డుకున్నారు. ఈరోజు మహిళా సాధికారిత పేరుతో రాజకీయ మాయాజాలం చేస్తున్నారు. అందుకే అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఈ దేశంలో మహిళా హక్కులు నిజంగా హక్కులా లేక ఎన్నికల ముందు వినిపించే నినాదాలా? హిందూ కోడ్ బిల్ మహిళలను కుటుంబంలో మనిషిగా గుర్తించమంది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు అధికారంలో వాటా ఇస్తామని చెబుతుంది. కానీ రెండింటికి మధ్య తేడా ఒక్కటే. నాడు హక్కులను బహిరంగంగా వ్యతిరేకించారు. ఈరోజు హక్కుల పేరుతో రాజకీయ లాభం పొందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చేస్తున్న అతి, బీజేపీ మైండ్ గేమ్, మహిళా బిల్లు వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిల్.